ఈ 50 మంది భక్తులకు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. యూఆర్ మీడియా శ్రీ లలితా స్మార్త వైదిక కేంద్రం వారి ఆధ్వర్యంలో శ్రావణ మాస వరలక్ష్మి వ్రతము చేయు విధానము లైవ్ లో ప్రసారం చేయడం జరుగుతున్నది. చేయించువారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాటి గారు, శ్రీకృష్ణ అవధాని గారు మరియు విష్ణుభట్ల రవితేజ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతులు. ముందుగా శ్రావణ మాసం అనేది పరమేశ్వరుడికి మరియు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి, నారాయణుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసము. ఈ మాసములో ఎంతటి విశిష్టత కలిగి ఉంది అంటే, ఈ శ్రావణ మాసం శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రం అని చెప్పుకున్నాం కదా. అది ఏ విధముగా అంటే, సోమవారాలు గనక మల్లెపూలతో పరమేశ్వరుడికి పూజించిన ఎనలేని కీర్తి, సౌభాగ్యము, సౌఖ్యము అన్ని రకాలుగాను మంచిది వృద్ధి చెందుతారు. ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, మనస్సంకల్పము ఇత్యాదివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లభిస్తాయి, సిద్ధిస్తాయి అని ప్రతీతి. అలాగే ముత్తైదువులు మంగళగౌరి వ్రతము, శ్రావణ మంగళగౌరి వ్రతము ఈ రోజున ఆచరించుకుంటారు. కారణం, పెళ్ళైన వారు శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతము, పెళ్లి కాకముందర గౌరీ పూజ చేస్తారు. గౌరీ పూజ చేసుకుంటా అర్హత పొందటం అన్నమాట. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. అంతకు ముందర కన్యా కాబట్టి కాత్యాయని వ్రతం చేసుకుంటారు తప్పితే ఈ గౌరీ వ్రతం చేయడానికి అవ్వదు. ఎప్పుడైతే వధువుగా ఆమెను తీర్చిదిద్దుతారో, అలంకరిస్తారో, ఆ కన్య గౌరీ పూజ వివాహం అప్పుడు తొలిసారి ఎప్పుడైతే చేసుకుంటుందో దాని తర్వాత సంవత్సరం నుంచి ఏదైతే ఉందో, వివాహం అయిన తర్వాత మొదటి శ్రావణ మాసంలో ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది ఆచరించడం జరుగుతుంది చాలా మంది. అదే విధముగా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసము శ్రావణ మాసము. చాలా విశేషమైనటువంటి మాసము. ఈ మాసంలో స్వామివారి కళ్యాణం చేసిన, స్వామివారి సేవల్లో పాల్గొన్న ఎనలేని పుణ్యం అన్నమాట. అదే విధముగా అసలు లక్ష్మీదేవి అనేటువంటి స్వరూపమే సాక్షాత్తు ఐశ్వర్యప్రదాయిని అని అర్థము. లక్ష్మి అంటే సౌఖ్యాలను, సౌభాగ్యాలను, విజయాలను ఇత్యాదివన్నీ కూడా అందించేటువంటి తల్లి అని అర్థము. అయితే లక్ష్మీ స్వరూపములు మొత్తం 8 అష్టలక్ష్ములు ఉన్నారు. అటువంటి సమయంలో మరి ఈ వరలక్ష్మి ఎవరు? శ్రావణ మాసం నుండి ఈ మాతని, ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? అసలు ఈ వ్రతము ఎవరికి చెప్పారు? ఈ వరలక్ష్మి అంటే ఏమిటని చెప్పుకున్నాం. అష్టలక్ష్ముల గురించి విశేషంగా చెప్పుకోవడం జరిగింది. ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీర్యలక్ష్మి ఇత్యాది దేవత ఇత్యాది 8 మంది కలిపి సంతాన లక్ష్మి, గజలక్ష్మి ఇంకా ఉన్నారన్నమాట. మొత్తం ఈ 8 మంది కలిపి ఎవరైతే ఉన్నారో వారు అష్ట ఐశ్వర్యములను ప్రసాదించేటువంటి తల్లులు అన్నమాట. ఒక్కొక్క మాత ఒక్కొక్క స్వరూపము ఒక్కొక్కటిని మనకి అందిస్తుంది అన్నమాట. అదే విధముగా మనకి రూపాలు 8 విభిన్న రూపాలు, కానీ వరలక్ష్మీదేవి రూపం ఒక్కటే. ఆశీర్వాదములు పొందుతాం. ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదం పొందితే ఏమవుతుంది? జీవితంలోని అన్ని రంగాల వారికి ప్రత్యేక ప్రసాదం అన్నమాట ఆమె అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదం. మరి వరలక్ష్మీదేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే, కోరుకున్న వరప్రసాదము మరియు శ్రేయస్సు కొరకు చేసుకునేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం. మరి పూజా విధానం ఎలాగా అంటే, దీర్ఘకాలము లేదా ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొనేటువంటిది అష్టలక్ష్ముల యొక్క పూజ. మరి వరలక్ష్మి వ్రతం పూజ వచ్చేటప్పటికి శ్రావణ మాసం మాత్రమే జరుగుతుంది. ఏడాదికి ఒక్కసారి, అది కూడా శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం రోజున లేదా ఏదైనా శుక్రవారం, శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం చేతనంటే, వ్రతం చేసుకున్నప్పుడు సమయంలో మనకి వచ్చిన కలలో కనపడి ఆ పుణ్యవతికి, ఆ స్త్రీకి ఎవరైతే అమ్మవారు కనపడి ఇలా చేసుకోవాలి, పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం చేసుకో అని ఆవిడకి చెప్పింది కాబట్టి అందరూ కూడా అదే పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. కారణాంతరాల చేత కొంతమంది కుదరచ్చు, కుదరకపోవచ్చు. కుదరని వారు తర్వాత శుక్రవారం అయినా చివరి శుక్రవారం అయినా చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. చేసుకోకూడదని కూడా ఎక్కడా నియమం లేదు. ఆ విధంగా ప్రాధాన్యత
అష్టలక్ష్ములు సమగ్ర శ్రేయస్సు అన్నమాట. సమగ్ర శ్రేయస్సు కొరకు అష్టలక్ష్ముల్ని ధ్యానించడం జరుగుతుంది. అదే మరి వరలక్ష్మీదేవి యొక్క విశిష్టత వచ్చేటప్పటికి దాంపత్యము మరియు కుటుంబము శ్రేయస్సు కొరకు చేసేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతము. ముఖ్యంగా స్త్రీలు కుటుంబ సుఖం గురించి, ఆయురారోగ్యం గురించి, ధన సమృద్ధి కోసం పూజిస్తారు. భర్త మరియు పిల్లల దీర్ఘాయుష్యు కోసం చేసేటువంటిదే ఈ వరలక్ష్మి వ్రతము. పూజా సమయం ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్లే శ్రావణ మాసంలో శుక్రవారాలు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రూపు పెట్టుకుని చేసుకుంటారు. అసలు వరలక్ష్మి అంటే అర్థము, వర అంటే వరప్రసాదములను అంటే కావలసినటువంటివి, భక్తులకు కోరిన వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అయినది. ఇది చాలా సూక్ష్మంగా అమ్మవారి యొక్క విశిష్టత. లక్ష్మీదేవి యొక్క అవతారం, వరలక్ష్మి అవతారం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత. ఇప్పుడు చక్కగా అమ్మవారి యొక్క పూజ కొరకు, ఈ వరలక్ష్మి వ్రతము కొరకు తీసుకోవాల్సినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయి, పూజా సామాగ్రి ముందరగానే చెప్పడం జరిగింది. పంచపాత్ర, ఉద్ధరణ, అర్ఘ్యపాత్ర మరియు అమ్మవారికి అభిషేకముల కొరకు నీరు, పాలు, తేనె, ఆవు నెయ్యి ఇటువంటివి పెట్టుకుని ఉన్నవారు. లేకుంటే చక్కగా నీటితోనే అమ్మవారి రూపుని మీరు శుభ్రం చేసుకోవచ్చు, అభిషేకం చేసుకునవచ్చు. కలశం పెట్టుకోవాలి. తర్వాత దీపారాధన చేసుకోవాలి. అమ్మవారి రూపు ఉంటే రూపు, విగ్రహం ఉంటే విగ్రహములకు పూజ చేయటం మొదలు పెట్టాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. పసుపుతో వినాయకుడిని కలుపుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం దేవీం వాజవదనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్ధ్యంతు హానాధేనుర్వాగస్వాన్ముపదుష్టదయతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా త్రయో సంసృణార్థం తాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః యావతాం బహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తొడిమలు మీ వైపుకు ఉండాలమ్మా. ఎప్పుడైనా కానివ్వండి, విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు అడ్డంగా పెట్టకూడదు, నిలువుగా పెట్టాలి. అట్లా తొడిమలు మీ వైపుకు ఉండాలి. అమ్మవారి ముందర చక్కగా అట్లా విఘ్నేశ్వరుని పెట్టి ఆ విఘ్నేశ్వరుడికి అక్షతలు వేసి నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. దీపారాధన చేసింది ఏదైతే ఉందో ఆ దీపారాధనకి బొట్టు పెట్టి అక్కడ 2 పువ్వులు అక్షతలో వేసి నమస్కారం చేయండి. ఆ దీపారాధన కుందులు మొదల దగ్గర 2 పువ్వులు పెట్టండి. అమ్మ మీరు ఆయనకి అందించండి, ఆయన పెడతారు. దీపారాధన దగ్గర ముందర ఆగమార్థంతో ఏమైనా గంట వాయించండి అమ్మా. ఘంటానాదం ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షతా పూర్యాఘంటారావం తత్ర దేవత ఆహ్వానాంఛనం. పక్కన పెట్టేయండి. ఆచమనం తీసుకోండి 3 సార్లు. ఓం ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఆచమనము ఏదైతే ఉందో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఆడవారైతే నమః అనేటువంటి పదాన్ని అనాలి, మగవారైతే గనక స్వాహ అని చెప్పుకుంటూ ఆచమనం తీసుకోవాలి. ఇది విధానం అన్నమాట. కుసురాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః,
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం త్రయో సంస్మరణార్థం తాం సర్వతో జయమంగళం తయోః సంసరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ హృదయస్థో జనార్దనః ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధదాతకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలతో విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదివిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజదేవతే ధీనామ విత్రియవతో. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సుజీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. భ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అక్షతలు 4 తీసుకుని వాసన చూసి మీ ఎడం చేతి భుజము పై నుంచి వెనక్కి విసిరేయవలెను. ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. చక్కగా ప్రాణాయామం చేయండి. మమ అనుకుని తీసేయండి. ఓం మమ ఉపాత్త దురుత అక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. ఎవరు మీరున్నటువంటి దిక్కు నుంచి శ్రీశైలం మీకు ఎటువైపుగా ఉందో ఏ దిక్కుగా ఉందో ఆ దిక్కును స్మరించాలి. నేను ఉన్న ప్రదేశం నుంచి శ్రీశైలం వాయువ్యం దిక్కులో ఉన్నది కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అన్న. కృష్ణా నదికి ఆవల వైపు అంటే అమ్మవారి గుడి వైపు ఉన్నవారు, హైదరాబాద్ ఎందు ఉన్నారు, ఇటువైపు వారందరూ కూడా వాయువ్యం అనుకోవాలి, ఇటు పక్కన వాళ్ళందరూ ఈశాన్యం అనుకోవాలి. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్ మధ్య దేశే. నేను కృష్ణా నదికి మరియు కావేరీ నదికి మధ్య ఉన్నాను కాబట్టి నివసిస్తున్నాను కాబట్టి నేను కృష్ణా కావేర్యోర్ మధ్య దేశే అని చెప్పాను. చక్కగా మీరందరూ కూడా మీ ఇళ్ల దగ్గర మీరు నివసించేటువంటి గృహముల దగ్గర అటు అంటే మీ ఉండేటువంటి ఇంటికి అవతల పక్క యువతల పక్క కూడా ఏదైతే నదులు ఉన్నాయో 2 జీవనదుల మధ్యలో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ 2 జీవనదుల పేర్లు చెప్పుకోవాలి. వాటి మధ్యన మీరు నివసిస్తున్నారని అర్థం. కృష్ణ కావేర్యోర్ మధ్య దేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే. ఇప్పుడు చక్కగా మనం ఈ రోజు ఏదైతే ఉందో వారము మన సంకల్పంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఏ వారము ఏ రోజు ఏమిటి అనేటువంటి విశేషాలు చెప్పుకుంటున్నాము. ఇవాళ ఆగస్టు 15 శుక్రవారము మరియు శ్రావణ మాసం శుక్రవారము, కృష్ణపక్షము ఇవన్నీ మొదలైనవి అనమాట. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే భృగువాసరే. శ్రావణ మాసే భృగువాసరే తిథి సప్తమ్యాం వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మనము సంవత్సరము, ఆయనము, ఋతువు వర్ష ఋతువు, శ్రావణ మాసము అదే చెప్పుకున్నాం మనం. చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణపక్షే
మొన్న పౌర్ణమి దాటి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు కృష్ణపక్షంలోకి వచ్చాం. కృష్ణపక్షే సప్తమ్యాం వాసరః భృగువాసరే అని చెప్పుకుని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః ఎవరు వారి వారి గోత్రాలను స్మరించుకోండి. మీ ఇళ్ల గోత్రాలను మీరు స్మరించుకుని మనసులో గోత్రస్య అని చెప్పుకోవాలి. మీ పేరు చెప్పుకుని శ్రీమాన్, ఉదాహరణకి శ్రీమాన్ భారద్వాజ గోత్రస్య అని చెప్పుకోవాలి. ఎలా మీ పేరుతో పాటు శ్రీమాన్ విష్ణుభట్ల రవితేజ శర్మణ భారద్వాజ గోత్రస్య, తర్వాత నా పూర్తి పేరు చెప్పుకోవాలి. విష్ణుభట్ల వెంకట రవితేజ శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం. అయ్యా అందరూ చాలా నెమ్మదిగా చెప్తాను, అందరూ కూడా వెనకాల మీరు ఇదే మళ్ళీ తిరిగి చెప్తూ ఉండండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిఫల సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రికానాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమత్ క్షీరాబ్ధిశయన దేవతాముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్థం యావత్ భక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. షోడశోపచార పూజ అంచ కరిష్యే. చక్కగా మీ చేతిలో ఉన్నటువంటి మీ చేతితో ఒక 4 అక్షతలు తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి అర్ఘ్యపాత్రలో వాటిని వదిలిపెట్టండి. ఆదౌ నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్థం శ్రీ గణపతి పూజ అంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం విఘ్నేశ్వరాయ నమః మహాగణాధిపతి నమః వేసేయండి. కలశారాధన చెయ్యండి. ఇప్పుడు ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృనాశ్రిత కుక్షౌత సాగరా సర్వే సప్త దీపావసుందరా ఋగ్వేదో అధ యజుర్వేద సామవేదో అధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత. చక్కగా మీ కుడి చేతితో కలశం పైన ఒక ఆకుని బోర్లించి నమస్కారం అట పెట్టుకోండి. బోర్లించి అమ్మవారికి అలా చూపించి నమస్కారం చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి చెంబులు, ఇందాక చెప్పాను కదండి, నీటితో అర్ఘ్యపాత్ర ఇవన్నీ కాకుండా నీటితో ఒక చెంబులో నీటిని తెచ్చుకోవాలి. అలాంటి నీటి చెంబులో ఈ తమలపాకు వేసుకొని తిప్పుతూ ఉండాలి. గంగే చే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కలశం మీద చల్లాలి ముందుగా, తర్వాత పూజా ద్రవ్యాల మీద చల్లాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దైవం సంప్రోక్ష్య భగవంతుని విగ్రహాలు ఏవైతే వాటి మీద చల్లండి. తర్వాత తదాత్మానంత సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి విఘ్నేశ్వరుడికి. ప్రధాన విగ్రహం ఏదైతుందో దానికి నమస్కారం చేసుకోండి అమ్మా. 2 పువ్వులు వేసి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదభిషేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అక్షతలు మీ దగ్గర ఉన్నటువంటి పసుపు విఘ్నేశ్వరుడికి అక్షతలు వేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆ పసుపు విఘ్నేశ్వరుడికి అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయో పాద్యం సమర్పయామి. అట్లా చక్కగా
స్వామివారికి ఒకసారి అట్లా నీటి చుక్క చూసి వదిలేయాలన్నమాట, చూపించి మీ దగ్గర ఉన్న అర్ఘ్యపాత్రలో వదలాలి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యము అట్లా చూపించి వదలాలి మరొక మారు. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి, స్వామివారికి కనుక మీరేమన్నా వస్త్రాలు సమర్పించదలుచుకుంటే సమర్పించవచ్చు, లేదా అవసరార్థం అక్షతలను మీరు స్వామివారి మీద వేసి నమస్కారం చేయొచ్చు. పుష్పములు మరియు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి. చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యములలో గంధము ఏదైతే ఉందో గంధము స్వామివారి మీద అట్లాగా మీ ఉంగరం వేలుతో ముంచి అట్లా చల్లండి చాలు. ఒక పువ్వుతో తీసుకుని చల్లండి. శ్రీ మహాగణాధిపతి నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి స్వామివారి మీద, 2 అక్షతలు స్వామివారి దగ్గర వదిలి నమస్కారం చేసుకోండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ధూపం ఆగ్రాపయామి. 2 అగరబత్తులు వెలిగించండి. శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ మంత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. వనస్పత్యేర్భవే దివ్యేర్గంధైర్నానాగంధైర్సర్వే సర్వదేవానాం ధూపోయం ప్రతిహ్యతాం. సాక్షాత్ ధూపమాగ్రాపయామి. ధూపం దర్శయామి. ధూపం స్వామివారికి చూపించిన తర్వాత దీపారాధన కూడా చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూళిపాంతృద్ధమణీయం సమర్పయామి. ధూళిపాంతృద్ధమణీయం సమర్పయామి. ధూళిపాంతృద్ధమణీయం సమర్పయామి. కొద్దిగా గంధమేమ గంధద్వారా అంతరాధ భృష్టాంగరీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వాభేమపాక్వయం శ్రీగంధాం ధారయామి. గంధశోభలంగనాథక్షణాం సమర్పయామి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సత్యం దత్తేన పరిశుచామి అమృతమస్తు. చక్కగా పసుపు విఘ్నేశ్వరుడికి మీరు పెట్టినట్టు నైవేద్యం ఏదైతే ఉందో అది నివేదన చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీరు స్వామివారికి చూపించి మళ్ళీ అర్ఘ్యపాత్రలో వదలండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. స్వామివారి దగ్గర పెట్టినటువంటి తాంబూలాన్ని ఒకసారి అట్లా పట్టుకోండి, లేదా తాంబూలం పెట్టండి. తాంబూలం సాక్షాత్ తాంబూలం సమర్పయామి. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనామోష్ణవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. పువ్వులు అక్షతలు కలిసి స్వామివారి దగ్గర వదిలి నమస్కారం చేయండి. అనయ మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. దేవుడికి నమస్కారం చేసుకోండి. వరదో భవతో సుప్రసన్నో వరదో భవతో అని నమస్కారం చేసుకొని దేవుని వద్ద గల అక్షతలు మరియు పుష్పములు తీసుకొని మీ శిరస్సు మీద వేసుకొని పువ్వు మీ తల్ల పెట్టుకోండి. తర్వాత విఘ్నేశ్వరుని తీసి ఈశాన్యం దిక్కుకి పెట్టేయాలన్నమాట మండపం మీద. తదుపరి పశువు గణపతిని కొద్దిగా కదిలించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానముద్వాసయామి. అత వరలక్ష్మీ వ్రత పూజా ప్రారంభ. కలశము కలశానికి పూజ చేసుకుంటాం. వెండి, రాగి లేదా కంచు గ్లాసులు లేదా పంచపాత్ర రెండింట్లోనూ శుద్ధ జలమును తీసుకుని ఒకదాని యందు ఉద్ధరణ, రెండవ దాని యందు అక్షతలు, తమలపాకు, పువ్వు ఉంచుకోవాలి. రెండవ పాత్రకు బయట 3 వైపులా కూడా ఉంగరం వేలుతో చక్కగా గంధం పూసి బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కలశాన్ని కుడి చేతితో మూసి ఉంచి ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం చదువుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబుసమాశ్రితాః. ఆయాంతు దేవ పూజార్థం దురుతక్షయకారకాః. ఈ మాట అనుకున్నాక గ్లాసులో నీళ్లు అమ్మవారి మీద పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఇందాక తెలియనట్టుగానే గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. మీ మీద ఆ తమలపాకుతో నీరు చల్లుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి పంచపాత్రలో ఉన్న నీరు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రోవాన్ సర్వావస్థాగ్నోభివాన్ యస్పరేత్ పుండరీకాక్షం స్వాభ్యాభ్యంతర శుచిః అని 3 సార్లు పుండరీకాక్షాన్ని నెత్తిన నీరు చల్లుకోవాలి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక భూతిదే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమేఘే సురాసుర నమస్కృతే. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ మీ మనసు ఎందు ఏదైతే సంకల్పం ఉన్నదో, ఏదైతే వరమును మీరు ఆశించి అమ్మవారి నుంచి మీరు ఆపేక్షిస్తున్నారో, ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీ వాంఛ ఏదైతే ఉందో అది అమ్మవారికి సంకల్ప రూపంలో విన్నవించుకుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి.
ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేసుకునటము. సర్వమంగళ మాంగళ్యే శివే శివే సర్వార్థసాధకే సంజేత్రే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి అని ఆ వరలక్ష్మీ దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి భావించి ఆ తల్లిని ఆహ్వానించి నమస్కారం చేసుకోవాలి. ఆ తదుపరి అమ్మవారికి ఆసనము. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆసనం సమర్పయామి. అమ్మవారికి మనము కూర్చోమని ఆసనము ఇస్తున్నట్లుగా పసుపు కుంకుమ పూలు అక్షతలు ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గర వదిలి నమస్కారం చేసుకోండి. పసుపు అక్షతలు పూలు కుంకుమ, మళ్ళీ చెప్తున్నా, పసుపు కుంకుమ పూలు అక్షతలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర వదిలి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పాద్యము. సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవత నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాం పాద్యం సమర్పయామి. అమ్మవారికి ఒకసారి అట్లా నీరు చూపించి వదలండి. మళ్ళీ అర్ఘ్యము. శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సర్వపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి మరి ఇంకొక మారు నీరు చూపించి వదలండి. ఆచమనీయం సమర్పయామి. సువర్ణ కలశానీతం చంద్ర ఆగుర సంయుతం గృహాణంచ మదం దేవి మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవత ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. చక్కగా అమ్మవారికి పంచామృతములు తీసుకొని ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం మీద చక్కగా అట్లా అక్షతలు ఆ పంచామృతాలని వేసి నమస్కారం చేసుకోండి. పిండి ఉద్ధరణ ఉంది దగ్గర ఉద్ధరణతో చక్కగా అమ్మవారికి అభిషేకం చేయండి. చక్కగా పంచామృతములతో అమ్మవారికి అభిషేకం చేయండి. పయోదశఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాం పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతములతో అమ్మవారిని పంచామృతంలో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార ఈ 5 కలిపినటువంటి పంచామృతములు ఏవైతే ఉన్నాయో అది దేవిపై ఉద్ధరణతో చల్లుతూ నమస్కారం చేసుకోవాలి. చల్లుకొని నమస్కారం చేసుకోండి. శుద్ధోదక స్నానం. పక్కన ఉన్నటువంటి ఆ చెంబులో నీరు ఏదైతే ఉందో ఇంకొక నీరు జలమును తీసుకోమని చెప్పాం కదా ఇందాక, తమలపాకు వేసినట్టు దాంతో అమ్మవారికి శుద్ధోదక స్నానం చేయించాలి. గంగాజలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ పరమేశ్వరి శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాం శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కగా నమస్కారం చేసుకోండి. ఎవరెవరు చక్కైనటువంటి పంచామృతములు ఇంకా అధికంగా తెచ్చుకున్న వారైతే కనుక శ్రీ సూక్త విధానంతో ఇప్పుడు చక్కగా మీకు అమ్మవారికి అభిషేకం గురించి చెప్తాము. అభిషేకం చేసుకునవచ్చు. లేనివారు నీరు పోసైనా సరే అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణదిదృశ్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీర్మగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణాం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవి మోహ్పయ శ్రీర్మా దేవి జుషదాం కాంసో స్మితాం హిరణ్య ప్రాకారా జ్వలంతీం తృప్తాం తప్పయంతీం కాంసో అస్మితం హిరణ్య ప్రాకారా మార్ద్రాం జ్వలంతీం తృప్తాం తప్పయంతే పద్మే స్థితామత్మర్నాతాం యోపహ్పయ శ్రియం చంద్రాం ప్రభాసాం పంచామృతములతో అమ్మవారికి అభిషేకం చేయండి. ఉన్నవారు పంచామృతాలు కలుపుకున్న వారు అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేయండి. చేయలేని వారు చక్కగా అమ్మవారికి నీరుతో అభిషేకం చేయండి. పద్మేస్థితాం పద్మవర్ణాంతాం యోపహ్పయ శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతిం శ్రీయం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మయేం చరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్చితాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదయాతో వనస్పతిస్థ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుతమాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతమాం దేవసకః కీర్తిశ్చ మణినాథः ప్రాదుర్భూతోదయాస్మేऽస్మిన్ కీర్తివృద్ధుం దదాతమే శుద్ధిభాసాబలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమర్థం చ సర్వాన్ నిర్ణతమే గృహేత్ గంధద్వారాంతరాదర్శాంత్యముష్టాంగరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోపహ్పయ శ్రియం మనసః కామమాగోదిం వాత సత్యమసీమహే పశూనాం గోపమన్నస్య మహి శ్రీ శ్రీయతావ్యథ కర్తమేవ ప్రజాభూతా వై సంభవ కర్తమాత్ శ్రీయం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆవః సృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమే గృహే च देवीं मातरं श्रियं वासवे कुले आर्द्रां यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं तवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीर्मगामिनीं यस्यां हिरण्यं प्रमोदं गावो दास्योऽस्मिन् देयं पुरुषाणां यः शुचिः प्रेतो भूत्वा दूरायात् समन्वयं पंचदश्चेदञ्चाश्रीकामः सतञ्जपेत आनन्दः कर्तमश्चैव चिक्लेन इति विश्रुताः ऋषयन्ते ऋषयस्ते त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मासने पद्मऊरो पद्माक्षे पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अस्मदाय च गोदायै धनदायि महाधने धनं मे जुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्र धनं धान्यं हस्त्यस्वाधिगवेरथम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीं ईशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निवर्णाभां श्रीमहालक्ष्मीम् उपास्महे धनमग्निर्धनं धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्नुते वैनतेय सोमं पिब सोमं पिबत पुत्रः सोमं पिबत पुत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः नक्रोदो न समात्सर्यो न लोभो न शुभावतिः भवन्तकृतपुञ्जानां भक्तानां श्रीसूक्तं जपे वर्षन्तु ते विभावति दिवो अभ्रस्य विद्युतः रोहन्तु ते सर्वज्ञव ब्रह्मद्विषो जहि पद्मप्रिया पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिय विष्णुमनोनुकूले तत्पादपद्ममयि सन्निधत्वा ओं लक्ष्मीं क्षीरसमुद्राधनयां श्रीरङ्गधामेश्वरीं दासे भूतसंस्कृते वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धहृत् ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वतीं श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नां सर्वदा वरांकुश उपाशमभीति मुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रदधां त्रिनेत्रां भजेहमद्यमां भां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धराधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते ओं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. చక్కగా అమ్మవారిని నీటితో శుభ్రం చేసి అలంకరించి బొట్టు పెట్టి ఆ విగ్రహం తీసి తుడిచి బొట్టు పెట్టి ఇంకొక పళ్ళెమునందు అమ్మవారికి తమలపాకుల ఆసనం వేసి దాని మీద ఈ విగ్రహం నుంచి ఇప్పుడు చెప్పేటువంటి పూజ పుష్పములతో అమ్మవారికి
అంగ పూజ చేయడం జరుగుతుంది. చక్కగా అమ్మవారికి పాదాల దగ్గర, అమ్మవారి పాదాల యందు అక్షతలు వేసి నమస్కారం చేయండి. కేయూర కంకణ దేవి హార నుపూర మేఖలా విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. వరలక్ష్మీ దేవతాయ నమః. ఆభరణం సమర్పయామి. తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవత ఉపవీతం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ది పుత్రికే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పములతో అమ్మవారిని పూజ చేయండి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పుష్పై పూజయామి. షోడశ ఉపచార పూజ ఇప్పుడు మనం చేసుకుంటాం. అధాంగ పూజ చేసుకుంటున్నాం అన్నమాట. కుడి చేతిలోకి అక్షతలు తీసుకొని మనం చెప్తున్నప్పుడు ఈ అక్షతలు వేయండి. పూలు ఉన్నవారు పూలతో అమ్మవారికి పూజ చేయండి. పువ్వులు కాడలు తీసి అమ్మవారికి అలంకరించాలన్నమాట. చంచలాయ నమః. పాదౌ పూజయామి. చపలాయ నమః. జననీ పూజయామి. పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. కంబుకంఠే నమః. కంఠం పూజయామి. సుముఖాయ నమః. ముఖం పూజయామి. లలితాయ నమః. భుజద్వయం పూజయామి. శ్రేయ నమః. ఓస్థౌ పూజయామి. సునాసికాయ నమః. నాసికాః పూజయామి. సునేత్రాయ నమః. నేత్రౌ పూజయామి. రమాయ నమః. కర్ణౌ పూజయామి. కమలాయ నమః. శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజాన్ సమర్పయామి. అమ్మవారికి చక్కగా లక్ష్మీ అష్టోత్తరముతో వరలక్ష్మీ అమ్మవారికి మనం పూజ చేయడం జరుగుతుంది. ప్రకృత్యై నమః. వికృత్యై నమః. విద్యాయ నమః. సర్వభూతహితప్రదాయ నమః. శ్రద్ధాయ నమః. విభూత్యై నమః. సురభ్యై నమః. పరమాత్మికాయ నమః. వాచే నమః. పద్మాలయాయ నమః. పద్మాయ నమః. శుచే నమః. స్వాహాయ నమః. సుధాయ నమః. సుధాయ నమః.
ధన్యాయ నమః. చక్కగా ఒక్కొక్క పువ్వుతో అమ్మవారికి చక్కగా మీరు పూజ చేస్తూ ఉండాలన్నమాట. స్వాహాయ నమః, స్వధాయ నమః, సుధాయ నమః, ధన్యాయ నమః, హిరణ్యే నమః, లక్ష్మ్యై నమః, నిత్యపుష్టాయ నమః, విభావర్యే నమః, ఆదిత్యే నమః, దీప్తాయ నమః, ఓం దిత్యే నమః, దీప్తాయ నమః, వసుధాయ నమః, వసుధారిణ్యే నమః, కమలాయ నమః, కాంతాయ నమః, క్షమాయ నమః, కామాక్షే నమః, క్షీరోద సంభవాయ నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహపరాయ నమః, బుద్ధయే నమః, అనఘాయ నమః, హరివల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకశోక వినాశిన్యే నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షే నమః, పద్మసుందర్యే నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖ్యే నమః, పద్మనాభప్రియాయ నమః, రమాయ నమః, పద్మమాలాధరాయ నమః, దేవ్యే నమః, పద్మిన్యే నమః, పద్మగంధిన్యే నమః, పుణ్యగంధాయ నమః, సుప్రసన్నాయ నమః, ప్రసాదాభిముఖ్యే నమః, ప్రభాయ నమః, చంద్రవదనాయ నమః, చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదర్యే నమః, చతుర్భుజాయ నమః, చంద్రరూపాయ నమః, ఇందిరాయ నమః, ఇందూశీతలాయ నమః, ఆహ్లాదజన్యే నమః, ఆహ్లాదజన్యే నమః, ఉష్ట్యే నమః, శివాయ నమః, శివకర్త్యే నమః, శివకర్యే నమః, సత్యే నమః, విమలాయ నమః, విశ్వజన్యే నమః, తుష్ట్యే నమః, దారిద్ర్యనాశిన్యే నమః, ప్రియపుష్కరిణ్యే నమః, శాంతాయ నమః, శుక్లమాల్యాంబరాయ నమః, శ్రేయై నమః, భాస్కర్యే నమః, బిల్వనిలయాయ నమః, పరారోహాయ నమః, యశస్విన్యే నమః, వసుంధరాయ నమః, ఉదారాంగాయ నమః, హిరణ్యే నమః, హేమమాలిన్యే నమః, ధనధాన్యకర్త్యే నమః, సిద్ధయే నమః, శ్రేణ సౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, నృపవేశ్మగదానందాయ నమః, వరలక్ష్మ్యే నమః, వసుప్రదాయ నమః, శుభాయ నమః, హిరణ్యప్రాకారాయ నమః, సముద్రతనయాయ నమః, జయాయ నమః, మంగళాయ నమః, దేవ్యై నమః, విష్ణువక్షస్థలస్థితాయ నమః, విష్ణుమత్యే నమః, ప్రసన్నాక్షే నమః, నారాయణ సమాశ్రితాయ నమః, దారిద్ర్యధ్వంసిన్యే నమః, దేవ్యై నమః, సర్వోపద్రవారిణ్యే నమః, నవదుర్గాయ నమః, మహాకాళ్యే నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, భువనేశ్వర్యే నమః. శ్రీ లక్ష్మీ అష్టోత్తరావళి పూజాన్ సమర్పయామి. పువ్వుల అక్షతులు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. చక్కగా మరి ఇంకొక మారు ధూపం చూపించండి. అమ్మవారికి ధూపం వద్దండి. దశాంగం గుగ్లోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమల ప్రియేశే వరలక్ష్మీ దేవతాయ నమః. ధూపమాగ్రాపయామి. దీపం చూపించండి. మళ్ళీ గృహావర్తే సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి దేవే గృహాణ ముదితా భవాత్. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం ఉంటే కనుక అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టండి. నైవేద్యం షట్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం చక్కగా పైన పువ్వుతో నీళ్లు చల్లుతూ లేదా తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ గంట మ్రోగించాలన్నమాట. ఒక చేత్తో గంట మ్రోగిస్తూ ఇంకో చేత్తో నీరు చల్లుతూ అమ్మవారికి చూపించండి. ఆ తమలపాకుతో అమ్మవారికి నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి.
అలా అంటూ 6 సార్లు 6 సార్లు ఉద్ధరణతో దేవికి నివేదనం చూపించి నైవేద్యానంతరం నీరు వదలాలన్నమాట. హస్తో వృక్షాళ్యాని పాదో వృక్షాళ్యాని పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పానీయం ఘనసార సుగంధే నామిశ్రితం పుష్పవాసినం పానీయం గృహ్య తాందేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పానీయం సమర్పయామి. తాంబూలం పట్టుకోండి, అక్కడ అమ్మవారి దగ్గర పెట్టినటువంటిది మళ్ళీ ముట్టుకొని నమస్కారం చేయండి. పూజీఫలం ఆయుక్తం నాగం నీధరేర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రహితాన్ శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం అమ్మవారికి కర్పూరం నీరాజనం ఇవ్వండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. ఓం పూర్ణం దయాది మధ్యో దానేతి ఏకదా బ్రహ్మణు ఉపహారతి ఏకదైవ్యే నమః. ఆయుష్ేదహాది సమ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం ప్రవేశం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాంతరుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై మాతా మహారాజ్ఞీకి జయ. యానికి అంటే బాబా నిజన్మాంతర్గత అంచే దాన్ని అందరూ ఆత్మరక్షణ చేయండి. యానికి అంటే బాబా నిజన్మాంతర్గత అంచే దాన్ని ప్రదర్శించే ప్రదక్షిణ పదే పదే పాపం పాప కర్మ హం పాపాత్మ పాపం భవాదేవి శరణాగతవత్సలే అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహాలక్ష్మి రక్ష రక్ష నారాయణి రక్ష రక్ష జగద్ధారిణి రక్ష రక్ష మహేశ్వరి రక్ష రక్ష పరమేశ్వరి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. నమస్తే లోక్య జననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే శ్రీ వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నమస్కారాన్ని సమర్పయామి. తోర పూజ అలవాటు ఉన్నవారు తోరములు 9 తోరములు చక్కగా ముందర పెట్టుకుని తోర పూజగా చేసుకుందాము. తోరములు దగ్గర పెట్టుకోండి.
గ్రంథములు తోర పూజ పెట్టుకున్న వాళ్ళు చక్కగా ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క తోరంకి పూజ చేయండి. తోరం అమ్మవారి వద్ద ఉంచి అక్షతులతో ఈ తోరములకు పూజ చేసుకోవాలి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీ ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః నవమ గ్రంథిం పూజయామి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే. చక్కగా ఆ తోరములు ఏవైతే ఉన్నాయో పూజ చేసినవి అది తీసి ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకం ఇందాక చెప్పా. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అనేటువంటి ఈ శ్లోకాన్ని నేను పఠిస్తూ ఉన్నాను. చక్కగా మీరు చేతికి కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే. చక్కగా మీరు అది ఆ తోరములు చేతికి కట్టుకోవాలి. అమ్మవారి ముందర మీరు ఉంచినటువంటి ఆ జాకెట్ ముక్క, చీర, తాంబూలము ఏదైతే ఉందో అది అట్లా ఒక్కసారి పట్టుకోండి. అమ్మవారికి వాయనం ఇస్తున్నాం అనమాట. వాయనం ఇస్తున్నప్పుడు నేను చదివేటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది నేను చదువుతున్నాను. చక్కగా మీరు అమ్మవారిది ఆ వాయనం పట్టుకోండి. ఒక తాంబూలమును ఆ వాయనం మీద పెట్టాలి. అమ్మవారి ముందర ఉంచి మండపం మీద పెట్టి నమస్కారం చేసుకోండి వాయనాన్ని ఇచ్చి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హద్విజాతయే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వాయన దానం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేయండి. చక్కగా వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభము. చక్కగా అక్షతలు పట్టుకుని కూర్చోండి. అలాగే దీని తర్వాత విశేషమైనటువంటిది చెప్తాను నేను. శుక్రవారం పూట ప్రతి శుక్రవారం రోజును కూడాను ఉదయం 10:30 గంటల నుంచి 10:20, 10:30 అట్లా హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి నిమిషంలో. 12 గంటల వరకు కూడాను మనకి 12-12:30 లోపల వరకు కూడాను ఈ హెచ్చు తగ్గులను అనుసరించి రాహుకాలం ఉంటుంది. ఎవరైతే ఒక సంకల్పాన్ని మనసులో అనుకొని ఆ కార్యము విజయము కొరకు ఆలోచిస్తున్నారో ఆ కార్యము నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలి, విజయప్రదం అవ్వాలి, ఆ యొక్క తల్లి కటాక్షములు మన యందు ఉండాలి అని కోరుకుంటున్నారో వారు చక్కగా ఒక అరిటాకు తీసుకొని దాని నిండా పసుపు రాసి ఆకు మధ్యకి పద్మము బియ్య పిండితో ముగ్గుగా వేసి 5 నిమ్మ చెక్కల్ని చక్కగా పిండుకొని వాటిని తిరగదిప్పి వాటిలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి అమ్మవారికి నమస్కరించిన ఎడల మీరు అనుకున్నటువంటి పనులు శీఘ్రముగా జరుగుతాయి అని ప్రతీతి. అది ఇవాల్టి రోజున ఈ శుక్రవారం చక్కగా మీ అందరికీ కూడాను భగవత్ సాక్షిగా ఆ అమ్మవారి యొక్క సాక్షిగా ఆవిడ సన్నిధిలో ఆవిడ పూజలో ఉండి చెప్తున్నామమ్మా. ఆ తల్లి యందు ఎవరైతే 100% మనసు లగ్నం చేసి ఉంటారో వారికి అనుకున్న పనులన్నీ కూడాను చక్కగా సకాలంలో పూర్తి అవుతాయి. వ్రత కథ. శౌనకాది మహర్షులను ఉద్దేశించి మాట్లాడుతూ సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతము ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పాను. లోకోపకారమైనటువంటి దానిని ఈ రోజున నేను మీకు వివరంగా చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి.
పూర్వం శివుడు ఒకానొక నాడున తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు ఏదేని వ్రతము చేసినా సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాది వృద్ధి జరిగి తరించగలరో అటువంటి తగిన వ్రతమును ఒక దానిని ప్రసాదించవలసిందిగా, చెప్పవలసిందిగా, సెలవవలసిందిగా అడిగినది పార్వతీదేవి పరమేశ్వరుని. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి సంతోషించి, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించినటువంటి ఒక వ్రతము ఉంటున్నది. అది వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానములను, ఆ వ్రతము ఆచరించు విధి విధానములను వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరు చేశారు దేవతగా? తర్వాత ఈ వ్రతమును చేయవలసిన విధి విధానములను చెప్పండి అని అడగగా, కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనుబడు ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుండ్యములతో రమణీయముగా ఉండేదట. ఆ పట్టణంలో చారుమతి అనుబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిక్కిలి సుగుణవతి, శీలవతి మరియు చక్కటి రూపవతి, వినయ విధేయతలు కలిగినటువంటిది. భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలంలో లేచి గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవనం సాగించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకానొక నాడు రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారమున నన్ను పూజింపు, నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చదనని చెప్పి అంతర్ధానమైందట. చారుమతి అత్యంత మిక్కిలి సంతుష్టురాలై సంతోషమును పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులు అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ పాద దర్శనము నాకు కలిగినది అని పరి విధముల అని తనకి తోచినటువంటి విధములలో వివిధ రకాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించి ఆ తల్లికి నమస్కారం చేసింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవాల్సిందిగా చెప్పారు. ఊర్లో వారందరితోనూ చక్కగా ఈ విషయాన్ని పంచుకుంది చారుమతి. ఊర్లో అందరినీ, వనితలందరూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారట. శ్రావణ శుక్రవారం రోజు రానే వచ్చింది. గ్రామంలో ఉన్న స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడాను చారుమతి గృహమునకు చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పమేదులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకుందిట. అమ్మవారి షోడశోపచార పూజలతో చేసుకుంది. భక్తితో అమ్మవారి ఆరాధన చేసుకుంది. భక్ష భోజ్యాలు నివేదించదట. 9 పోగులతో తోరము చేతికి కట్టుకుందిట. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లుమని మ్రోగాయి. అమ్మవారి యొక్క కృపాకటాక్షములు ప్రసరింపడం మొదలైందనమాట. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణములు దగాయమానముగా వచ్చినాయట. చేతి నిండా గాజులు వచ్చినాయట, సువర్ణ గాజులు, సువర్ణాభరణములు. మూడవ ప్రదక్షిణ చేయగానే ఆమెతో ఉన్నటువంటి వారందరూ కూడా, ఎవరైతే ఆ ఊర్లో ఉన్న వారంతా ఈ కాత్యాయని వ్రతమును, ఈ యొక్క వరలక్ష్మి వ్రతమును చూడటానికి చారుమతి ఇంటికి చేరుకున్నారో వారందరికీ కూడానట మూడవ ప్రదక్షిణ చేయగానే సర్వాభరణ భూషితులయ్యారట వారందరూ. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితం ఇతర స్త్రీలకు వారికి కూడా లభించిందిట. ఎలాగంటే ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనాదులతో నిండిపోయినాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనములను వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి.
వారంతా మిక్కిలి సంతోషించి మార్గమధ్యములో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరూ కూడా భాగస్వామ్యులు అవ్వటం వలన ఆ మహద్భాగ్యవంతులు అవ్వటం వలన ఇవన్నీ కలిగినాయని ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం పొంది ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొంది ఇవన్నీ కూడా వారు పొందగలిగారని చక్కగా ఆ చారుమతిని పొగడసాగారట. వారంతా కూడాను ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు అనేటువంటిది ఈ కథ. ఈ కథను సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి సెలవిచ్చారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉద్దేశించి చెప్పిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను అన్నాడు సూత మహర్షి సౌనకాది మహామునులందరితో. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేస్తున్నప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యములు సిద్ధిస్తాయని ప్రతీతి. మంగళం మహత్. చక్కగా ప్రతి శుక్రవారం కూడాను అమ్మవారి ముందర, ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే గనక ఒక పటము ముందర లేదా దగ్గరలో ఉన్నటువంటి దుర్గ దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటి వద్దకు వెళ్ళి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పములను అమ్మవారికి విన్నవించుకుని ఇప్పుడు నేను చూపబోయే విధానములో చక్కగా ఎవరైతే అమ్మవారికి నమస్కారం చేసుకొని దేవీ స్తుతి దేవా దుర్గా స్తోత్రము ఎవరైతే చదువుతారో వారికి ఇష్టకామ్యములు, కార్యసిద్ధి, సర్వకార్యసిద్ధి అనేటువంటిది ఏదైతుందో అది జరుగుతుంది. ఆ తల్లి యందు మనసు లగ్నం చేసి చక్కగా మీరు మీ కోరికల్ని అమ్మవారికి విన్నవించుకోవాలి. ఈ ముందు చూపుతున్న విధముగా ఒక అరిటాకు తీసుకొని చక్కగా ముగ్గు వేసుకొని పసుపు రాసి దానికి ముగ్గు వేసుకొని బియ్య పిండితో పద్మం వేసి పద్మం మధ్యలో ఆ పద్మం చుట్టూ ఇట్లా 5 దీపములు వెలిగించి పువ్వులతో అలంకరించి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మీ పేర్లు గోత్రాలతో కూడిన సంకల్పం చెప్పుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి విన్నవించుకొని మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ఏదైతే మీ కామ్యం అంటే పని ఏదైతే అనుకుంటున్నారో అది, లేదా మమ సిద్ధ్యర్థం ఏది అనుకుంటున్నారో ఆ పని చెప్పుకొని ఏది కావాలనుకుంటే అది చెప్పుకొని ఇట్లా దీపారాధన చేసి దుర్గా స్తోత్రము పఠించి ఆ తల్లిని నమస్కరించిన యెడల మీకు అనుకున్న పనులు జరుగుతాయి అని ప్రతీతి. మంగళం మహత్. సర్వే జనా సుఖినో భవంతు. జగత్ కళ్యాణమస్తు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సెలవు.